చాలా పెద్ద పొజిషన్లో ఉండాల్సిన మీరు మీ నోటి దూల వల్లే నాకు ఈ నోటి దోల అనేది చాలా ఎక్కువ. నేను తయారు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, మంత్రులు అయినారు. నా దగ్గర కానీ మీరు మాత్రం కాలేదు. టీడీపీలో పోయినారు, వైసీపీలో పోయినారు, కాంగ్రెస్లో పోయినారు, ప్రజారాజ్యానికి పోయినారు. ఏ పార్టీలో మీకు ఎందుకన్నా టికెట్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2 గంటల 45 నిమిషాలు నాతో మాట్లాడినారు. నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదా అంటే నా వెనకాల తమ్మినేని సీతారాం గారు వాళ్ళంతా నిల్చు. బైటాల రవి అనే వ్యక్తి ఏ రోజు నా విషయంలో ఎక్కడే కానీ జోక్యం చేసుకుంది. ఆయన చనిపోయే రోజు కూడా ఒక 10 నిమిషాల ముందు నేను అక్కడ ఆయనకి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన జస్ట్ 5 మినిట్స్కి బ్యాడ్ న్యూస్ తెలుసు. మీరు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత చిన్న ఒక డిపాజిట్ కూడా రాలేదన్న ఓట్లలో. నన్ను కొనసాగమన్నా కూడా మీరు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తే నేను కొనసాగుతా, లేకపోతే లేదు. చిరంజీవి గారు మిమ్మల్ని డైరెక్ట్గా అడిగారు. డైరెక్ట్గా ఏమని? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ పోతుల నాగరాజు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. సార్, మీరు ఉద్యమ నేతగా ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా పోటీ చేశారు. అంటే మీకు బీసీ నాగరాజ్ అని పేరు ఎలా వచ్చింది సార్? విద్యార్థి దశ నుంచి సామాజిక స్పృహతో చేపట్టినటువంటి విద్యార్థి ఉద్యమాలు కావచ్చు. నేను ఎస్కే యూనివర్సిటీలో నా విద్యాభ్యాసం కొనసాగించే టైంలో అక్కడ వీకర్ సెక్షన్స్ కంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మిగతా ఆధిపత్య వర్గాల నుంచి జరుగుతున్నటువంటి అణిచివేత, దోపిడీ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ వర్గాల ప్రతినిధిగా 95-98లో చేపట్టినటువంటి విద్యార్థి ఉద్యమం స్వతంత్ర భావంతో ఆ రోజు యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు. 98లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నేను నియామకమైన తర్వాత ఒక బీసీ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఉద్యోగుల సంఘం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదా ఆ వర్గాలకి ఎక్కడ ఇంజస్టిస్ జరిగినా వాటి గురించి మాట్లాడడం అనేటువంటిది ఒక బలమైనటువంటి వాయిస్గా ఆ వర్గాల తరపున మాట్లాడడం అనేది ఆ రోజు సమాజం నన్ని ఒక బీసీల ప్రతినిధిగా బీసీ నాగరాజు అనేటువంటి ట్యాగ్ని నాకు యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఎప్పుడు సార్, ఏ ఇయర్లో సార్ జరిగింది? 95 నుంచి 98 వరకు విశ్వవిద్యాలయం, 98 నుంచి 2005 వరకు బీసీ ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపకునిగా బీసీ ఉద్యోగుల వేదికలో భాగస్వామిని. బీసీల సమస్యలతో పాటు ఎస్సీ, ఎస్టీ సమస్యలు, సమాజంలో ఏదైనా వాటి గురించి మాట్లాడేటువంటి ఒక బ్యానర్ తరపున నేను మాట్లాడడం వల్ల ఆ ట్యాగ్ అనేది నాకు యాడ్ చేశారు. అంటే మిమ్మల్ని చాలా మంది డాక్టర్ నాగరాజు, పోతుల నాగరాజు అని పిలుస్తూ ఉంటారు. అంటే మీరు డాక్టర్ అంటే ఏంటి సార్? ఎంబీబీఎస్ ఏమైనా చేశారా, లేదంటే డాక్టరేట్ దేనికన్నా ఇచ్చారా, ఏంటి అది? నాది ఎస్కే యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో నేను డాక్టరేట్ చేశాను. అంటే 98లో నాకు ఎంఎస్డబ్ల్యూ ఎస్కే యూనివర్సిటీ పట్టా ఇచ్చింది. నేను 98 నుంచి 2005 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా, 2007లో నేను ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ అదే యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేయడం జరిగింది. నేను చేసినటువంటి సబ్జెక్ట్ వచ్చి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో వీవింగ్ ఇండస్ట్రీ పైన, అంటే నేత కార్మికుల సమస్యల పైన పిహెచ్డి చేయడం. ఆ డాక్టరేట్ నాకే ఎస్కే యూనివర్సిటీ ఇచ్చినటువంటి. అంటే మీరు 93 ఏళ్ళ ఐక్యమత లైక్ దాంట్లో మీరు మొత్తం స్టేట్ మొత్తం కానీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ తిరిగారు. అంటే దేని గురించి సార్ దాన్ని మొత్తం? నేను 2005 వరకు బీసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధిగా ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారు మేము కలిసి బీసీ ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలంగా కార్యక్రమాలు చేశాం. ఆ రోజు ఉన్నటువంటి సమస్య ఈ రోజు కూడా అదే సమస్యలే ఉన్నాయి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని, ప్రమోషన్స్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని, విద్యా ఉద్యోగాల్లో బీసీల రిజర్వేషన్ల శాతం పెంచాలనే డిమాండ్ ఏదైతే మాట్లాడుతున్నామో, ఒక ఉపాధ్యాయునిగా ఆ ఉద్యమానికి నేను చేస్తున్నటువంటి సర్వీసెస్
ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 93 కులాలు గెజిట్లు, అంటే ఉమ్మడి ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కులాలని నిజంగా ఈ గెజిట్లో ఉన్న కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేదా హ్మ్. అనేటువంటి ఒక శాస్త్రీయ దృక్పథంతో ప్రతి జిల్లాలోనూ ఆ కులాల్ని ఐడెంటిఫై చేసి ఆ కులం ద్వారా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కలిపి 93 బీసీ కులాల ఐక్యవేదిక జాబితాలోకి రైట్. ఆ ఉద్యమంలోకి తీసుకురావడం జరిగింది. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005 ఏప్రిల్‌లో ఏర్పాటైనటువంటిదే 93 బీసీ కులాల ఐక్యవేదిక. దాని హ్మ్. వ్యవస్థాపకునిగా నేను చేపట్టినటువంటి కార్యక్రమం. రైట్ సార్. అంటే మీరు అప్పట్లో చాలామందే ఉంటారు గదా! పోరాట యోధులు. అంటే మీరే ఎందుకు ఎలిమెంటరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు. మళ్ళీ సోషల్ యాక్టివిస్ట్‌గా పనిచేసినారు. దాని తర్వాత ఇండిపెండెంట్‌గా మీకు మీరే ఎమ్మెల్సీగా పోటీ చేశారు. అంటే దేని మీద ఇంత కసొచ్చింది మీకు? అంటే ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎవరిని ప్రశ్నిద్దాము? ఈ ప్రభుత్వాన్ని ఏం నిలదీద్దామని చెప్పి మీకు ఈ ఆలోచనొచ్చింది? అది అనుకోకుండా జరిగినటువంటి ఒక సామాజిక ఉద్యమ నేపథ్యం. అంటే నేను చదివినటువంటి విద్యా సంస్థలు అంత బలమైనటువంటి ప్రభావం. ఆహా! ఈరోజు అనంతపూర్ జిల్లాలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాల అనేది ఒక్కడి నుంచి ఒక పొలిటికల్ ఎలివేషన్ ఉన్నటువంటి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు, హ్మ్. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అక్కడ పనిచేశారు. నీలం సంజయ్ రెడ్డి గారు అక్కడ చదివారు. హ్మ్. హ్మ్. తరిమెల నాగిరెడ్డి లాంటి విప్లవ యోధుడు అక్కడ చదివారు. మీరు మీ చేసిన పాఠశాలలోనే. ఆ కళాశాలలో. ఓహో! ఓకే. ఆ యూనివర్సిటీ కంటే ఆర్ట్స్ కళాశాలకు ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యము, రాజకీయంగా ఆధిపత్యం ఉన్నటువంటి గడ్డలో నేను చదువుకోవడం వల్ల ఆ రోజు జరుగుతున్నటువంటి అణిచివేతకు విద్యార్థి సంఘాలు ఏవైనా విద్యార్థి సమస్యల కంటే కులాల ప్రాతిపదికన ఉద్యమాన్ని నిర్మించేవి. హ్మ్. రైట్. కానీ విద్యార్థి ఉద్యమం అనేది విద్యార్థి సమస్యలు పక్కకు పెట్టి ఏ కులం ఆ సంఘ నాయకునిగా ఉంటారో ఆ డామినేషన్ జరిగేది. హ్మ్. ఇది తప్పు. విద్యార్థిగా విద్యార్థి సమస్యల పట్ల మనం స్పందించాలా. విద్యార్థిగా ఏ కులానికి సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు పనిచేయాలి గానీ, హ్మ్. కులానికి పనిచేయడం తప్పు అనే భావంతో ఆ రోజు నాలో ప్రారంభమైనటువంటి ఆ ఆలోచన విధానం ఇప్పటికీ అది కొనసాగుతా ఉంది. అది హ్మ్. ప్రశ్నించడానికి గావచ్చు, పోరాటానికి గావచ్చు, అల్టిమేట్‌గా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఎన్నికల్లో మనం విజయం సాధిస్తే ఆ వర్గాలకు మన వాయిస్‌ని చేరవేయొచ్చు. మనం అనుకున్న లక్ష్యాన్ని హ్మ్. వారికి అందజేయొచ్చు అనేటువంటి తపనతో పనిచేస్తాం. అంటే మీరు ఈ స్థాయిలో అంటే ఇప్పటికే మీరు చాలా పెద్ద పొజిషన్‌లో ఉండాల్సిన మీరు, మీ నోటి దూల వల్లే ఇంకా ఈ పొజిషన్‌లో ఉన్నారు. లేదంటే ఇప్పటికి ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక పదవిలో ఉండేవాళ్ళు అని చెప్పి బయట టాక్. దానికి మీరేమంటారు? నాకు ఈ నోటి దూల అనేది చాలా ఎక్కువ. హ్మ్. ఎందుకంటే నోటి దూల అంటే దేనికి అంత నాకున్న ధైర్యమే అది. నోటి దూలంటే దావంటి వాడిని పిలిచి నేను తిట్టడము, లేవంటే నాకు సహాయం చేసినోన్ని ఇబ్బంది పెట్టడము హ్మ్. కాదు. హ్మ్. పొజిషన్‌లో ఉన్నోడు మంచి చేయకపోగా ఆ పొజిషన్‌కి రావడానికి ఉపయోగపడినటువంటి వ్యక్తుల్ని విస్మరించి, సమాజాన్ని చీట్ చేసేటువంటి వారిపైనే నా గళం ఉంటది. అదే హ్మ్. నా నోటిదూల. హ్మ్. ప్రశ్నించడం అనేదే నా నోటిదూల. హ్మ్. దానికి దాన్ని ఓర్పు గూడా ఉండాలి గదా! బలుపు నాకుంది. బలుపనేది గాకుండా ఓర్పు గూడా ఉండాలి గదా మీకు. ఓర్పు అనేది నాకున్నంత ఓర్పు నేను తయారు చేసినోళ్ళు ఎమ్మెల్యేలైనారు, ఎంపీలైనారు, మంత్రులైనారు. నా దగ్గర ప్రెస్ రి కానీ మీరు మాత్రం కాలేదు. నేను ఆ పార్టీలకి, ఆ వ్యక్తులకి తొత్తుగా నేను పనిచేయలేదు. హ్మ్. నా భావాన్ని నేను చంపుకొని ఎక్కడ నేను బతకలేదు. హ్మ్. నా ఆలోచన విధానాన్ని చంపుకొని నేను బతకలేదు. హ్మ్. నా వ్యక్తిత్వాన్ని చంపుకొని నేను బతకలేదు. హ్మ్. ఏదైతే రాజకీయ పార్టీ ఒక సిద్ధాంతాన్ని ప్రజలకి ప్రచారం చేసి ఉంటుందో, ఆ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయాలని కోరుకునే వ్యక్తిని గానీ, రైట్. ఆ! ఆ సిద్ధాంతాలను విస్మరించి నేను బాగుండాలా, నేను ఎమ్మెల్యే గావాలా, ఎంపీ గావాలా, మంత్రి గావాలంటే ఎప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేను క్యాబినెట్ ర్యాంక్‌లో ఉండేవాడిని. రైట్. కానీ పార్టీ వ్యవస్థాపకుల్ని కూడా ప్రశ్నించడానికి నాకు పదవులు రాకపోవడానికి నేను వేసేటువంటి ప్రశ్నలే నాకి అధికారానికి, ఆ పదవులకి దూరం పెట్టాయి. కానీ రైట్. ప్రజలకి దగ్గరగానే పెట్టాయి. రైట్. అన్న మీరు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ఏ పార్టీలో మీరు పనిచేయలేదన్న? ప్రతి ఒక్క పార్టీలో మీరు దూరారు. జనసేనలో ఒకటే నాకు తెలిసి మీరెళ్ళందనుకుంటాను. టీడీపీలో పోయినారు, వైసీపీలో పోయినారు, కాంగ్రెస్‌లో పోయినారు, ప్రజారాజ్యానికి పోయినారు. ఏ పార్టీలో మీకెందుకన్నా టికెట్ ఇయ్యలేదు? ఇంతవరకు మీరు ఇంత బీసీ నాయకుడు అని చెప్పి కష్టపడతా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు, ఉద్యమాలు చేస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు మీకెందుకన్నా పార్టీ గుర్తించకపోవడం ఏంటన్నా? చాలా మంచి ప్రశ్న సాయి. నేను ఇంతవరకు గూడా ఏ రాజకీయ పార్టీలోకి నేను చేరాలని మనస్ఫూర్తిగా ఎళ్ళినటువంటి రాజకీయ పార్టీ లేదు. హ్మ్. నాకు విద్యార్థి దశలో ఉన్నటువంటి భావజాలం. ఆ రోజు అన్ని విద్యార్థి సంఘాలున్నా హ్మ్.
91, 92లోనే స్వతంత్ర భావంతో ఇండిపెండెంట్గా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పోటీ చేసి 15 ఓట్లతో ఓడిపోయారు. ఎన్నన్నా 15,000 15 ఓట్లతో, కేవలం 15 15 ఓకే, ఓట్లు, ఓకే. 15 ఓట్లు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అంటే అది రాయలసీమ జిల్లాలోనే లీడ్ కళాశాల. ఓకే. ఆ రోజు ఏ విద్యార్థి సంఘం సపోర్ట్ లేకోకుండా ఏఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎఫ్ఏ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, ఎన్ఎస్ఏ ఇవి బలంగా ఉన్నటువంటివి. అప్పట్లో వారి మధ్య పోటీ నడిచేటువంటి ఎన్నికల్లో నేను స్వతంత్రంగా పోటీ చేసి కేవలం 15 ఓట్లతో ఓడిపోయాను అంటే ఆ రోజు నా ఉద్యమ నేపథ్యం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఎస్కే యూనివర్సిటీలో నేను వెళ్ళినప్పుడు విద్యార్థి సంఘాలు చేస్తున్న తప్పిదాల్ని ప్రశ్నిస్తూ నేను ఒక స్వతంత్ర భావాలతో ఐక్య విద్యార్థి వేదిక యుఎస్ఎఫ్ అనే వేదికను ఏర్పాటు చేసి అటు 10 సంవత్సరాలు ఇప్పటికి కూడా జరగనటువంటి మంచి కార్యక్రమాలు, విద్యార్థులకు మేలు చేసే కార్యక్రమాలు అంత ప్రక్షాళన జరిగింది. దాని తర్వాత నేను బీసీ ఉద్యోగిగా ఉపాధ్యాయునిగా నా జీవితాన్ని ప్రారంభమైనప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉంటూ బీసీ ఉద్యోగుల ఐక్యవేదికను ఏర్పాటు చేసి బీసీ ఉద్యోగులందరినీ సమీకరించి వారి ద్వారా సమాజానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్యాంప్స్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, రూరల్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి నా శక్తి మేర ప్రభుత్వంతో కావచ్చు ప్రజలకు కావాల్సినటువంటి చిన్న చిన్న వసతుల్ని, సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక ప్లాట్ఫారం తయారు చేసుకుంటూ జనాల్లో మెప్పించుకుంటూ వచ్చాను. కానీ నాకు ఏవైతే రాజకీయ పార్టీలు మీరు చెప్పారు, ఆ రోజు నేను ఎమ్మెల్యే కావాలని రాజకీయాల్లోకి రాలేదు, ఎంపీ కావాలని రాలేదు. ఈ ప్రశ్నించే గుణం ఉండి సేవ చేసేటువంటి తత్వం ఉండడం వల్ల అది అగైన్ ఒక ఉద్యోగం ఉన్నప్పుడు 93 బీసీ కులాల ఐక్యవేదిక ఏర్పాటు తర్వాత 23 జిల్లాల్లోనూ ఒక ప్రభంజనం వచ్చింది. అంటే బీసీలు ఆ ఆర్గనైజేషన్ అంతగా నమ్మి మనతో ర్యాలీ కావడం జరిగింది అప్పట్లో. ఓకే. దానికి ఒక స్వతంత్రమైనటువంటి భావజాలంతో ఒక పార్టీని మనమే ఎందుకు పెట్టకూడదని చెప్పి 2007 7వ తారీఖు 7వ తేదీ 7వ నెల 2007 సంవత్సరంలో మన పార్టీ అనే ఒక పార్టీని కూడా రిజిస్టర్ చేసి అనౌన్స్ చేయడం జరిగింది. పార్టీ పేరన్నా మన పార్టీ టైటిలే మన పార్టీ. ఓహో, ఓకే. ఇది తిరుపతి వేదికగా ఏర్పాటు చేసుకొని పార్టీని ప్రకటించినటువంటి చరిత్ర కూడా ఉంది. అంటే ఆ పార్టీకి అన్ని విధాలుగా శక్తిని, ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నారు. నాగరాజు ఎంచుకున్నటువంటి అజెండా బాగుంది, నాగరాజు తీసుకున్నటువంటి ఉద్యమ నేపథ్యం బాగుంది. నాగరాజు నాతో కలిసి జర్నీ చేస్తే ఈ పార్టీని రాష్ట్రంలో మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అని కలిసి నిర్ణయం తీసుకొని ఒక పార్టీని అనౌన్స్ చేశాం. ఇద్దరు కలిసి. ఓకే. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండి ఆ పార్టీని మొగ్గలోని తుంచివేయడం జరిగింది. నాకే ఆ పార్టీని నడిపేటువంటి శక్తి కానీ, యుక్తి కానీ, ఆర్థిక బలం కానీ, నాలెడ్జ్ ఉంది. లేకపోవడం వల్ల ఆ పార్టీ నుంచి ఆ నిర్మాణ క్రమంలోనే ఆగిపోయింది. మీకు బీసీ నాయకుల శక్తి ఉంది కదా, అప్పట్లోనే మీరు ఉద్యమ నాయకులు అని చెప్తా ఉన్నారు. అప్పుడు మీకు శక్తి లేదా? అంటే బీసీ నాయకులు కానీ ఏకమయ్యి మీకు సపోర్ట్ చేయలేదు అప్పుడు? ఉద్యమం నడపడానికి ఆలోచన పనిచేస్తుంది, రాజకీయాలు నడపడానికి ఆర్థిక పరమైనటువంటి శక్తి కావాలి. ఆ శక్తి ఆ రోజు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నేనే ఉద్యోగాన్ని వదులుకొని ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికే నా శక్తి సరిపోయింది. ఇంకా పార్టీని నడిపేటువంటి శక్తి నాకు లేదు. ఆ టైంలో 2007 ఎమ్మెల్సీగా నేను కంటెస్ట్ చేసినప్పుడు కేవలం 154 ఓట్లకు మొదటి ప్రాధాన్యత ఓట్లో నేను ఓడిపోయినప్పుడు నా బలాన్ని ఆ రోజు 44 మంది పోటీ చేసిన, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసిన, ఒక స్వతంత్రంగా నాకు అంత శక్తి ఉంది కాబట్టి వాళ్ళని కాదని అన్ని ఓట్లు నాకు ఇచ్చారు. దాన్ని పొలిటికల్ పార్టీగా ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి లేకపోవడం వల్ల ఆగిపోయా. ఆ టైంలో మీరు అన్నారే పార్టీలు మారారని, నేను ఏ పార్టీ గడప తొక్కలేదు, ఏ పార్టీలోకి నేను చేరతానని వెళ్ళలేదు. నా బలాన్ని అంచనా వేసినటువంటి వ్యక్తులు నాగరాజు మా పార్టీలో ఉంటే మాకు ఉపయోగపడుతుంది, ఆయన వాయిస్ కావచ్చు, ఆయన నిజాయితీ కావచ్చు, ఆయన చేసినటువంటి శ్రమ కావచ్చు అని వాళ్ళు ఆలోచన చేసి నన్ను మభ్యపెట్టి పార్టీలోకి ఆహ్వానించారు.
నేను కూడా మభ్య పెడితే మీకేమైందన్నా, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు, Yes. మీ ఆలోచనలు వేరు, మీరు బీసీ నాయకులకి అందరికీ న్యాయం చేయాలని చెప్పి మీరు సిద్ధాంతంతో పార్టీ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళెవరో మభ్య పెడితే మీరు ఆర్థికంగా లేదని చెప్తా ఉన్నారు, వాళ్ళెవరో మభ్య పెడితే మీకేమైపోయిందన్న అప్పుడు? ఎస్ నేను ఆర్థికంగా ఒక పార్టీని నడిపే శక్తి లేదని మీకు చెప్పాను ఇంతకుముందు. అవును, రైట్. నేను మళ్ళా నాకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కావాలని నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆలోచన లేదు. వారు అవసరాల కోసం నన్ని ఆ స్థానానికి మీరే అర్హులు అని చెప్పి నన్ని మోటివేట్ చేసి ప్రెజర్ పెట్టి నేను ఎస్ అన్న తర్వాత పార్టీలోకి తీసుకుంటాము అని చెప్పి ఇది 2008, 9లో మీరు ఈనాడు న్యూస్ పేపర్లు మొత్తం ఆ రోజు అనంతపూర్ జిల్లా వార్తలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పత్రిక ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తా పత్రికలు తెప్పించుకున్నా వాస్తవం తెలుస్తుంది. తెలుగుదేశం పాలిట్ బ్యూరోలో ఉన్నటువంటి 13 మంది ఎంతో 11 మంది నాగరాజుని పార్టీలోకి చేర్చుకోండి, రాప్తాడు ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు పరిటాల సునీత గారు, పార్థసారథి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు గారు, పరిటాల రవి గారు ఉన్నారు కదా అప్పుడు. పరిటాల రవి గారు 2005లో చనిపోయారు. ఓకే. 2008, 9లో జరిగినటువంటి సందర్భం. మీరు ఇష్టంగానే పోయినారన్న టీడీపీ పార్టీలోకి? ఇది జరిగిన వాళ్ళు ఈ చర్చలు రాప్తాడికి నువ్వైతే బెటర్గా ఉంటావు, పార్టీ నిన్ను ఆలోచిస్తుంది, నువ్వు ఎన్ని రోజులు ఉద్యమాలు చేస్తావు, నువ్వు కూడా మాతో పాటు ఒక ఎమ్మెల్యేగా నిన్ను చేస్తే మేము అంతా కలిసి పార్టీకి బలంగా తయారు కావడానికి మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది అని నాకు సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులు. ఆ రోజు కాలువ శ్రీనివాసులు ఒక జర్నలిస్ట్, రైట్. అంతకుముందు నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు నా వార్తలు రాసినాడు. ఆయన ఎంపీ టికెట్ ఇస్తే నేను దగ్గరుండి ఎలక్షన్ చేసినాను. మొదటిసారి ఎంపీ కావడానికి నా శక్తి మేర ఆయనకు ఉపయోగపడ్డా. ఒక మిత్రుడు ఒక పొజిషన్లో ఉండి ఒక పార్టీలో బలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆయనే నన్ను ఆహ్వానించినప్పుడు నాకు మంచి భవిష్యత్తు ఉందని నమ్మా. అదే పరిటాల రవీంద్ర గారు నాకు చాలా ఆప్తుడు. ఆయన సతీమణి పరిటాల సునీత గారు, ఆమె నాకు ఒక సొంత అక్క మాదిరే ఉంటుంది. ఇప్పుడు కూడా రేపో ఉందన్న? నాకు అందరితోనూ రేపో ఉంది. నేను వ్యక్తిగతంగా ఎవరికి ఎనిమి కాదు. అప్పట్లో వాళ్ళని టచ్ చేయాలన్నా భయపడే వాళ్ళు అని చెప్పి చాలా వార్తలు కూడా నేను వినడం జరిగింది. అంటే నిజంగానే అప్పట్లో రౌడీజంగా అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ మాస్ బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు పరిటాల రవి అనే అతనిది. అసలు టచ్ చేసే కూడా భయపడే వాళ్ళు అన్నప్పుడు మీరు జర్నీ చేసినానని చెప్తా ఉన్నారు, అందుకని మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాను. నేను విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు పరిటాల రవిని కానీ లేదా ఆ రోజున్న ఏ ఫ్యాక్షన్ లీడర్ని నేను లెక్క చేయలేదు. నేను అంత బలమైన నేతని. ఎందుకు విద్యార్థి నాయకుడు, నాకు ఫ్యాక్షన్తో నాకేం పని ఉంది? నా సమస్యలు, నా విద్యార్థి సమస్యల కోసం ఎంతవరకైనా పోరాటం చేసే దమ్మున్న లీడర్ నేను. ఆ రోజు బయట శక్తులు ఎవరినన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘర్షణలో దాదాపు నేను విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి టైంలో నన్ని అంతమొందించాలని దాదాపు 60-70 కేసులు నా మీద బై ఫోర్స్ అయినాయి, గొడవలు జరిగాయి. దేనికి నేను భయపడకుండా విద్యార్థి సంఘాల మధ్య బయట శక్తులు, ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష, ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే పోలీస్ ద్వారా కేసు లేదా ప్రత్యక్షంగా దాడి చేయడం. ఆ రోజు దాడి చేసే శక్తి వాళ్ళకి లేకమని నాకు చేయలేదు. కానీ పరిటాల రవి అనే వ్యక్తి ఏ రోజు నా విషయంలో ఎక్కడే కానీ జోక్యం చేసుకుంది లేదు. మంచోడు అతను అప్పట్లో. నేను మంచి చెడు అని చెప్పడం లేదు, నా విషయంలో అంటే నేను విద్యార్థి ఉద్యమంలో ఉన్నాను కాబట్టి నాకు బయట రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి మనతో ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. మళ్ళీ నేను ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు ఆయనకి నాకు వ్యక్తిగతంగా మంచి రిలేషన్ అనేది, ఆయన చనిపోయే రోజు కూడా ఒక 10 నిమిషాల ముందు నేను అక్కడ ఆయనకి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళాను. ఏమని చెప్పారన్న జాగ్రత్తలు? ఇక్కడ మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు, వాతావరణం సరిగా లేదు, ఇంటికి వెళ్ళాను అని కూడా చెప్పాను. మీరు ముందే గ్రహించారు అయితే? నాకు బయటకు వచ్చి మళ్ళీ బ్యాక్ పోయి చెప్పాను నేను. ఇంట్లో మాట్లాడేసి బయటకు వచ్చి మళ్ళీ చెప్పారు? ఓకే ఓకే ఓకే. పార్టీ ఆఫీసులో కూర్చున్నారు, ఆయన నన్ను లంచ్కి ఆహ్వానించి ప్లేట్ ఇస్తే నేను తిన్నానన్నా అని చెప్పి రిజెక్ట్ చేసి మళ్ళీ వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే ఆయనకి ఎప్పుడు నాకు తెలిసిన వాళ్ళు, ఆయనకి నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఓకే. ఆ సందర్భంలో వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఎంతమంది ఉంటారన్న అన్న చుట్టూ? ఎప్పుడు 15-20 మంది ఉంటారు. 15-20 మంది ఉంటారు. బయట ఒకరిద్దరు కూడా కనిపించలేదు. నేను మళ్ళీ అదే విషయం ఆయనతో ప్రస్తావించా, అన్న ఎవరు లేరు ఏమి.
అంటే ఇంటి దగ్గర ఈవినింగ్ వీళ్ళు వచ్చిన గెస్టులందరికీ డిన్నర్ ఏర్పాటు చేస్తున్న రాజు, నువ్వు కూడా రావాలా, ఉమ్, ఆ ఏర్పాట్లోనే నేను ఇంటికి వెళ్తాను అన్నాడు. ఉమ్, అన్న వెళ్ళండి అన్న అని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన జస్ట్ 5 మినిట్స్కే బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఉమ్, అలా ఒక అత్యంత నాకు ఆ ఏజ్లో అంటే నేను ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు ఆయనకి నాకు ఎవరికి ఆ విధమైన కాంటాక్ట్స్ ఉన్నాయని బయట సమాజానికి తెలియదు. ఉమ్, కానీ ఆయన మరణం అనేది ఆ రోజుకి నాకు చాలా పెద్ద లాస్. ఇప్పటికీ లాసే. ఉమ్, అంటే ఒక నమ్మదగ్గ వ్యక్తి. రైట్. ఇప్పటివరకు అలాంటి లీడర్ నాకైతే ఎవరు లేదు, చూడలేదా? అంత నమ్మదగ్గ వ్యక్తులు లేరు. ఉమ్. అంటే టీడీపీలోకి మీరే ఓకే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మీరు వెళ్ళినారు అని చెప్తా ఉన్నారు. టీడీపీలోకి అయితే, టీడీపీలో అయితే మీకు ఏ పదవి ఇవ్వలేదు. అండ్ టు బీసీలని మోసం చేసే పార్టీ అని కూడా మీరు చాలాసార్లు తిట్టున్నారు. అంటే ఎందుకన్నా బీసీలని మోసం చేసే పార్టీ ఎందుకు అవుతుందన్న అది అప్పట్లో? ఇప్పుడు నేను మీకు టికెట్ ఇవ్వకపోతే బీసీలను ఎందుకు మోసం చేసినట్టు అవుతుంది అది? నా పర్సనల్ ఎప్పుడు నేను ఎక్కడ ప్రస్తావించలే. నేను రాప్తా టికెట్ కావాలని నేను అడగల. ఉమ్, టీడీపీలోకి నేను చేరతానని నేను అడగల. ఉమ్, టీడీపీ నన్ను మోసం చేసిందని కూడా ఏ రోజు నేను మాట్లాడను. ఉమ్, ఒక ఇష్యూ బేస్ పైన నా వాయిస్ ఉంటుంది కానీ నా వ్యక్తిగతంగా అంటే ఎవరిని నేను ఇంతవరకు వీళ్ళ వల్ల నాకు నష్టం జరిగింది అనేటువంటి వాయిస్ నా నుంచి రాలేదు. ఉమ్, అట్లని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నన్నేం తక్కువేం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి చేర్చుకోండి అన్నాడు. ఉమ్, పాలిట్ బ్యూరో మెంబర్స్ ఆ రోజు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, పెద్ద పెద్ద లాల్ జాన్ బాషా, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ కూడా మైసూరారెడ్డి ఉమ్, అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ఉమ్, ఎవరైతే నన్ను ఆహ్వానించారో ఉమ్, కాలువ శ్రీనివాసులు కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, పార్థసారథి గారు కావచ్చు, ఉమ్, వాళ్ళు మళ్ళీ అగైన్ ఆ ప్రెజర్ అనేది తీసుకురాలేదు. ఆడికి ఆగిపోయింది అది. ఉమ్, నేను అప్పుడు పార్టీలో చేరలేదు. రైట్. అప్పుడు నేను ఆ ఎలక్షన్ దగ్గర పడినప్పుడు న్యూట్రల్గా అన్నా. అప్పుడు మీరు ఏదైతే అన్నారో ప్రజారాజ్యం అని. అవును. అప్పుడు నాకు ఆ వైపు నుంచి ఈరోజు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర నాకు మంచి మిత్రుడు. ఉమ్, ఓకే. ఇంకొక నెల్లూరు పెంచలయ్య గారని నాకు మంచి మిత్రుడు. వీళ్ళిద్దరూ నాగరాజు నీకు వచ్చిన ఓట్లు, నీ ఆలోచన విధానం, నీ ఐడియాలజీ ఉమ్. చిరంజీవి గారు కూడా తీసుకున్నారు. పూలే మీ ఐడియాలజీని చిరంజీవి గారు పట్టించారు. ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూలే స్లోగన్ను తీసుకొచ్చిందే నాగరాజు. ఎవ్వరికి ఇది ఏ నాయకునికి కూడా ఆ స్పృహ లేదు. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి జయంతిని సమాజానికి మొదట పరిచయం చేసినటువంటి సెంటర్ ఎస్కే యూనివర్సిటీ. ఇది 94, 95 నేను విద్యార్థి దశగా ఉన్నప్పుడు పూలే వర్ధంతి, భగత్ సింగ్ వర్ధంతి, అంబేద్కర్ వర్ధంతి జయంతి కార్యక్రమాలని నా విద్యార్థి సంఘం ద్వారా జరిపినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి విద్యార్థి సంఘ నాయకుడిని నేనే. అట్ ది సేమ్ టైం 2000లోనే అనంతపూర్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి పూలే విగ్రహాన్ని నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసింది నేనే. ఇప్పుడు గాంధీ గారు మనవడిని కూడా తీసుకొచ్చి మళ్ళీ ప్రకాష్ అంబేద్కర్ గారిని 2018లో భారత రాజ్యాంగ సభ పరిరక్షణ కోసం జరిపిన మొదటి సభ కూడా అదే. అంబేద్కర్ గారి వారసుని తీసుకొచ్చింది, రాయలసీమ జిల్లాలకు పరిచయం చేసింది కూడా నాగరాజు గారు. అన్న, మీకు ఇంత పెద్ద వ్యక్తులు తెలుసు, నాకు బీసీ అండ్ ఉంది అని చెప్తున్నారు కదా. మీరు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత, కాంగ్రెస్లో అదే విభజన జరిగిన తర్వాత అంటే మీకు చిన్న ఒక డిపాజిట్ కూడా రాలేదన్న ఓట్లలో. అంత దారుణంగా ఉన్నారు మీరు అప్పుడు. పరిస్థితి మీది అంటే అంత దారుణంగా అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? అంటే మీకు ఇంత బీసీ నాయకుల సపోర్టు, బీసీ యువజన సంఘం అంతా మీకు సపోర్ట్గా ఉందని చెప్తా ఉన్నారు. కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏంటన్నా మరి? ఇక్కడ మీరు అర్థం చేసుకుంది నాగరాజు కాదు. నాగరాజు చేసే కార్యక్రమాలు బీసీ సమాజం కోసము, పేదరిక నిర్మూలన కోసం ఆ సమాజం ఇప్పటికీ నాయంటుంది. కానీ పొలిటికల్ నిర్ణయాల్లో నాగరాజు చాలా నామినల్ అవుతున్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి నేను బయటికి రాలే, తెలుగుదేశం పార్టీలో చేరడానికి నేను ఉత్సాహం చూపలా. అది ఆగిపోయిన తర్వాత నా ఎంట్రీ అనేది మళ్ళా పరిటాల సునీత గారు ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు ఆమె రాప్తాడు నియోజకవర్గానికి ఆ సీటు నాది అని చెప్పి మొదట చెప్పారు పార్టీలో చేర్చుకోవడానికి. ఆ టికెట్ అనౌన్స్ చేయకోకుండా, చర్చలు జరుపుకోకుండా మధ్యలో ఆగిపోయింది. నేను ఆ పార్టీలోకి చేరలేదు. అప్పుడు ఎమ్మెల్యేగా నో నథింగ్. మనకి ఆ ప్రపోజల్ మొదట పెట్టారు, పత్రికల్లో రాయించారు, నన్ని న్యూట్రల్ నుంచి వాళ్ళ వైపు లాగారు. అది పత్రికల్లో జరిగింది. నేను ఇంకా చేరాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అదే రాప్తాడు సీటుకి మళ్ళీ పరిటాల సునీత గారి పేరుని అధిష్టానం పరిగణలోకి తీసుకుంది. మనల్ని మళ్ళీ వీళ్ళు చేరమని
అడిగింది లేదు, నేను చేరాలని ఆలోచన చేయలేదు. ఉమ్, ఆ టైంలో ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టినటువంటి పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఉమ్, ఆ ప్రజారాజ్యంలో జరిగింది ఏమంటే, ప్రజారాజ్యంలో చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు టాప్ ప్రియారిటీ ఇచ్చారు. అప్పట్లోనే అప్పట్లో చేరిన పవన్ వెంటనే కళ్యాణ్ గారు వయసు ఎంత ఉన్న అప్పట్లో మీరు ఉన్నప్పుడు? ఇంకా ఆయనకి నాకు జస్ట్ అంతే 4-5 ఇయర్స్ తేడా అంతే. ఇప్పుడు మీరు నాది అప్పుడు ర్యాప్ ఉందా పవన్ కళ్యాణ్ గారితో మీకు? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2 గంటల 45 నిమిషాలు నాతో మాట్లాడినారు ఫేస్ టు మీతో? ఫేస్. ఓకే, ఏమని? అంటే పార్టీ నిర్మాణం గురించి చర్చలు. ఉమ్, అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఛాంబర్‌లో చిరంజీవి గారు నన్ను పరిచయం చేసి, ఉమ్, నాగరాజు గారిని మీ టీంలో ఉంచుకోండి. నాగరాజు గారికి ఉన్నటువంటి సోషల్ స్ట్రక్చర్ కావచ్చు, ఆయన చేసినటువంటి విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, మనం తీసుకున్నటువంటి అజెండాకి, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సింక్ అవుతుంది. ఉమ్, ఆయన ఆలోచన తీసుకోండి అని చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆయన ఛాంబర్‌లో దాదాపు 2:30 గంట సేపు కూర్చొని, ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా అంటే నా వెనకాల తమ్మినేని సీతారాం గారు వాళ్ళంతా ఇట్లా నిల్చుకొని నా వెనక తమ్మినేని సీతారాం అంటే మన స్పీకర్? స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి. ఆహా, ఓకే, శ్రీకాకుళం సైడ్. శ్రీకాకుళం. ఓకే. ఉమ్, వాళ్ళందరూ ఆ ఫోటోలు కూడా మీకు మళ్ళీ పంపుతాను. ఓకే. నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ఉంటే వాళ్ళు నా వెనక నిల్చుకున్నటువంటి సందర్భం అప్పట్లో. అప్పట్లో. ఆహా. వాళ్ళు ఎక్కడా నన్ను తక్కువ చేసి చూడలే. ఆ రోజు రాష్ట్రంలోని బీసీ కోఆర్డినేటర్‌గా పెట్టి, అధికార ప్రతినిధిగా పెట్టి, ఉమ్, అప్పటి వరకు పార్టీలో చేరిన పెద్ద పెద్ద నాయకుల కంటే మనల్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టారు. రైట్. వారిచ్చిన ప్రాధాన్యతని మా జిల్లాలో కొద్దిమంది జీర్ణించుకోలేక నా ఉమ్, మీద అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి పత్రికల్లో వారికి ఉన్నటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ ఎలక్షన్ టైంలో ఉమ్, ఠాగూర్ మధు గారు, అల్లు అరవింద్ గారు ఆ జిల్లాకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్ అంతా నాతో తీసుకునేవాళ్ళు. ఓకే. నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఏదో మాట్లాడినాను అని చెప్పి ఉమ్, పత్రికల్లో లోకల్ లీడర్స్ ఉమ్, ప్రమోట్ చేయించి, వాళ్ళు డబ్బులిచ్చి ఆ పత్రికలో రాయించి, ఆ వార్త రాక ముందే అంటే నేను స్టేట్మెంట్ ఇచ్చినాను అని చెప్పిన మాటలు ఉమ్, పార్టీ నుంచి బహిష్కరించినట్లు కూడా 2 ఒకే రోజు పొద్దున్న ప్రెస్‌కి వస్తాయి. ఉమ్. ఇది ఎవరి ప్లాన్? అది లోకల్‌గా ఉన్నటువంటి ఆనాటి ప్రభాకర్ చౌదరిని నాకు ఆ రోజు ఆయన పార్టీలో ఉమ్, ఆయన టీంకి, నా టీంకి జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణంలో జరిగినటువంటి కుట్ర. ఉమ్, అలా బలై నాగరాజు బయటకొచ్చాడు. అంటే పీఆర్పీలో చేరింది వాస్తవం. ఉమ్, పీఆర్పీలో చిరంజీవి గారు, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ గారు ప్రాధాన్యత ఇచ్చింది వాస్తవం. ఉమ్, లోకల్‌గా ఒకరిద్దరు చేసిన డ్యామేజ్‌ని దాన్ని నేను ఫేస్ చేసే కెపాసిటీ లేక ఉమ్, ఆ బహిష్కరణ అనేటువంటిది ఆ రోజున్న పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలు వాళ్ళు రాయించిన వార్త కాబట్టి దాన్ని నేను కండెమ్ చేసినా ఉమ్, కౌంటర్ రాలా. మళ్ళీ చిరంజీవి గారు నన్ను కొనసాగమన్నా కూడా మీరు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తే నేను కొనసాగుతా, లేకపోతే లేదు. అది జరిగింది నాది కాదు తప్పు. చిరంజీవి గారు మిమ్మల్ని డైరెక్ట్గా అడిగారు డైరెక్ట్‌గా అప్పట్లో. అప్పట్లో. ఏమని? మీరు మళ్ళీ నాగరాజు పార్టీలో ఉన్నాడు, నాగరాజు యాక్టివ్‌గా ఉండాలా అని. ఉమ్, లేదు ఆ స్టేట్మెంట్ ఇచ్చినోళ్ళనన్నా చర్య తీసుకోండి. ఆ స్టేట్మెంట్ తప్పన్నా ఇవ్వండి. ఎందుకంటే బహిష్కరణ అంటే పెద్ద తప్పు కదా! అవును. సస్పెండ్ వేరు, బహిష్కరణ బహిష్కరణ వేరు. ఓకే. డైరెక్ట్ బహిష్కరణ అనే ఇచ్చారు. ఉమ్, ప్రజారాజ్యం నుంచి నాగరాజు బహిష్కరణ అని. ఉమ్, అంటే అంత తప్పు ఏం జరిగింది? పార్టీ యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా నేను పని చేసింటేనే కదా! మీకు ఆపోజిట్ ఎవరు అప్పుడు? ప్రభాకర్ చౌదరి అని మీకు చెప్పాను. అంటే మీకు, అంటే మీరు ఎవరికి ద్రోహం చేయలేదని మీరు చెప్తా ఉన్నారు. అంటే మీకు ఎందుకు ఆపోజిట్గా పనిచేయాల్సి వచ్చింది వాళ్ళప్పుడు? అయితే చిరంజీవి గారు ఆ ఫ్యామిలీ నాకు ఇస్తున్న ప్రాధాన్యత. ఎందుకంటే నా వాయిస్ నేను చేసే పని విధానానికి అప్పటి వరకు వాళ్ళు పెద్ద లీడర్లు అని చెప్పి ఆ పార్టీలో చాలా మందితో బాగా ర్యాపో పెట్టారు. ఉమ్, ఇప్పుడు ఒక 10 మందో 100 మంది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా నాగరాజు అని పేరు పెట్టి చిరంజీవి గారు నన్ను పిలిచినప్పుడు ఉమ్, వాళ్ళకి ఎక్కడో అది బాధ కలిగి, ఇబ్బంది కలిగి, రాజకీయాలంటే గుర్తింపే అవును, కదా! ఈర్ష్య ఉంటది. ఆ ఈర్ష్య ద్వేషం నాకు తెలియదు. నేను విద్యార్థి ఉద్యమాలే నాకు ఇప్పటికి. ఉమ్, ఎందుకు నేను ఈ కన్నింగ్ నేచర్ లేకపోవడం వల్ల, ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలియకపోవడం వల్ల అది నాకు మేజర్ లాస్. ఉమ్, నేనేం రాజకీయాలు చేయలే కదా! ఉమ్, ఏది మంచి మంచి, చెడు చెడు అని చెప్పేటువంటి గుణంతో ఉండడం వల్ల ఉమ్, ఆ రోజు వాళ్ళు నన్ను కోరుకోయింది కూడా అదే. చిరంజీవి గారు, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ గారు. ఏది మంచి, ఏది చెడు నాగరాజు అయితే చెప్పగలడు అని. ఉమ్, అలా వాళ్ళకి దగ్గరయ్యాను. ఉమ్, కానీ గిట్టని వాళ్ళు నన్ను దెబ్బతీశారు. ఉమ్. అలా నేను దెబ్బ. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ 42%కి బీసీకి రిజర్వేషన్ చేస్తోంది. అంటే దీని మీద మీ స్పందన ఏమని చెప్తారు? అంటే ఓవరాల్‌గా ఈ ఉద్యమం ఇప్పటిది కాదు. బీసీలకు ఎందుకు దామాషా ప్రకారం రిజర్వేషన్ కావాలని అడుగుతున్నామంటే, ఉమ్, చట్టసభల్లోనూ,
స్థానిక సంస్థల్లోను విద్యా ఉద్యోగాల్లోను ఉమ్, ఒక యూనిఫామిటీ అనేది బీసీలకు లేదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇది ఒక్కొక్క పార్టీ వారి ఎన్నికల అజెండాగా తీసుకొని బీసీలను మభ్యపెట్టేటువంటి అజెండాతో స్టేట్మెంట్ తప్ప ఇంప్లిమెంట్ లేదు. ఓకే, చెప్తా ఉన్నారు, ఇంప్లిమెంట్ లేదు. అది మేము కోరేది ఏమంటే నిజంగా ప్రభుత్వాలకు, పార్టీలకు, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీసీల ప్రతినిధి అని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పుకున్న వ్యక్తి ప్రధానిగా ఉన్నారు. ఈ దేశంలో 56% ఉన్నటువంటి జనాభాని, అంటే నేను చెప్తున్నట్టుది కాదు, మీరు 1991లో ఏదైతే మండల్ కమిషన్ నివేదికను మీరు బహిర్గతం చేశారో ఆ రోజు మండల కమిషన్ నివేదిక ఆధారంగా విద్యా ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోను విద్యలోను 27% రిజర్వేషన్లు అమలు చేశారు. ఆ రోజు తేల్చిన లెక్క ఎంత? బీసీ జనాభా 52%. ఓకే, అదే జనాభా దాని ప్రకారం చట్టసభల్లో కూడా ఇవ్వాలని మండల్ కమిషన్ రికమెండ్ చేసింది. ఆ రికమెండేషన్లో 40 అంశాలు రికమెండ్ చేస్తే కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో మాత్రం ఇంప్లిమెంట్ చేసి రిమైనింగ్ 39 పాయింట్స్ని పెండింగ్లో పెట్టారు. ఇప్పటికి కూడా మరి దాన్ని టచ్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేదా దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలుగా చిత్తశుద్ధి ఉంటే ఆ మండల కమిషన్ యథావిధిగా అమలు చేయండి. లేదు, తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను బీసీల ఛాంపియన్ చెప్తా ఉంటుంది. ఎందుకు నేను తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తానంటే ఏ పార్టీ కూడా బీసీలని ఉపయోగించుకొని పొలిటికల్ గెయిన్ అనేటువంటిది దేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే అంత పెద్ద ఎత్తున. అన్నా, బీసీ అనే లోగోను ఉపయోగించుకొని పై పార్టీ అయిందని మీరు అంటున్నారు. బీసీ వాళ్ళకి ఉపాధి కల్పించలేదు చెప్పదు కాదు, ఎక్కువగా బెనిఫిట్ అయింది. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ నాయకత్వాన్ని 80% బీసీలు ఉంటారు, ఆ పార్టీని మూసేవాళ్ళు. ఓకే, నేనేమంటున్నా అంటే అదే పార్టీ బీసీలకు చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని కల్పించడానికి ముందుకు రావాలని అడుగుతున్నా. పార్టీని బ్లేమ్ చేయలే ఇక్కడ. ఎందుకు చెప్తున్నా అంటే ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు రైట్ 1983లోనే మురళీధర్రావు కమిషన్ అనేటువంటిది ఈ రోజు ఏదైతే మనం చెప్తున్నామో బీసీల రిజర్వేషన్ల గురించి విద్యా ఉద్యోగాల్లోనూ చట్టసభల్లోనూ స్థానిక సంస్థల రిజర్వేషన్లోనూ 43.3% అంటే నియర్లీ 44% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నటువంటి గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అవునండి. ఆ ఇంప్లిమెంటేషన్ ఆయన ఓకే చేసిన తర్వాత దాన్ని కోర్టులో ఫైల్ చేసి దాన్ని ఆ రోజు ఏదైతే రిజెక్ట్ చేశారో, కోర్టు తీర్పుల వల్ల దాన్ని అడ్డుకున్నారో, ఈ రోజు అదే పార్టీల నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ మూవ్మెంట్ రాహుల్ గాంధీ అందుకున్న స్లోగన్ ని నేను స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కోర్టు కొట్టేస్తాను అని కల్లాబొల్లి మాటలు కాకుండా మీరు ఏదైతే ఈరోజు మన నైబర్ తమిళనాడు 69% టోటల్ రిజర్వేషన్లో వాళ్ళు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, 69%. మళ్ళీ ఈబీసీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10%, అంటే 79% రిజర్వేషన్లు అమలు అవుతున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే తమిళనాడు. మీరు ఆ రేషియోని ఈరోజు 50% రీచ్ అయితే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయదు అనేటువంటి స్లోగన్ ని రీజన్ పెట్టి బీసీలకి అన్యాయం చేసేటువంటి కుట్ర ఏదైతే జరుగుతుందో, మీకు దమ్ము ఉంటే చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు ఫార్ములాని ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? తమిళనాడు కూడా భారత రాజ్యాంగం ప్రకారమే కదా అక్కడ కూడా ముఖ్యమంత్రి రూల్ చేస్తాయింది. మరి తమిళనాడుకు ఒక రూలు, ఏపీకి ఒక రూలు, తెలంగాణకు ఒక రూల్ ఎందుకు పెట్టుకుంటారు? ఓవరాల్ గా తమిళనాడు పాలసీ అన్న తీసుకొని బీసీలకు న్యాయం చేయండి. ఇప్పుడు అందరికీ ఒకే న్యాయం పాటిస్తా ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అంటే బీసీలకు న్యాయం జరగట్లేదు ఇక్కడ, 100కి 100 రూపాయలు ఇంజస్టిస్ జరుగుతుంది. ఎలా చెప్తారు? నేను ఇప్పుడే చెప్తా దానికి మీకు క్లారిఫికేషన్. ఇది న్యాయమా అన్యాయం అనేది మీరు డిసైడ్ చేయండి. ఈ రోజు ఏపీ తెలంగాణలో విద్యా ఉద్యోగాల్లో 25% రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చేపాటికి 27% రిజర్వేషన్లు, స్థానిక సంస్థలకు వచ్చేపాటికి తెలంగాణ గవర్నమెంట్ 42% అంటది, ఏపీ గవర్నమెంట్ 33% అంటది, ఇంకా కర్ణాటక పోతే 32% అంటే ఇట్లా రకరకాల వేరియేషన్ ఉంది. అదే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చూడి యూనిఫామిటీ ఉంది. కేంద్రీయ విద్యా సంస్థల్లోను, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోను, చట్టసభల్లోను ఏ పర్సెంటేజ్ అయితే ఫిక్స్ అయిందో, ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు 15% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లోను, కేంద్ర ఉద్యోగాల్లోను, చట్టసభల్లో ఉంది. ఎస్టీలకు 6.5%. అదే రేషియో బీసీలకి ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు?
మీరు మండల కమిషన్ ఇచ్చినటువంటి రేషియో 27% అన్నా విద్యా ఉద్యోగాలను స్థానిక సంస్థల్లో పెట్టండి. లేదా ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎన్నికల కోసం తీసుకొస్తున్నటువంటి 42%, 44%, 33% అన్నా యూనిఫామ్గా తీసుకోండి. లేదు మీకు ఈ రెండింటి మీద చిత్తశుద్ధి లేదు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీకి నాయకత్వం వహిస్తూ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అదే ముఖ్యమంత్రి మురళీధర్ రావు గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్స్ను యథావిధిగా అమలు చేయడానికి ముందుకు రమ్మనండి. లేదా మండల కమిషన్ అన్న ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్రంతో నెగోషియేట్ చేయమనండి. ఆల్రెడీ చేస్తా ఉన్నారు కదా. ఎక్కడ లేదు, పేపర్ల మీద చేస్తూ ఉన్నారు, రాజకీయాల కోసం చేస్తూ ఉన్నారు. అందుకే బీసీ సంఘాలు కూడా పటిష్టంగా లేవు. బీసీ సంఘాలు ఏమైపోయినాయంటే ఉదయం ఒక స్టేట్మెంట్, సాయంత్రం ఒక స్టేట్మెంట్. ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి. అది ఎందుకు జరుగుతుంది అంటారు? ఐక్యత అనేది మీరే కదా సార్, అంటే బీసీ నాయకులు, యాదవులు కానీ బీసీలు కానీ ఐక్యత ఉంటేనే ఏ పనన్నా చేయగలరు. అవును, ఆ ఐక్యత లేకపోతే ఎవరిది తప్పు అంటారు ఇక్కడ? నేను తప్పుల గురించి మాట్లాడడం లేదు. నువ్వు ఒక కాన్స్టిట్యూషన్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి ఉన్నవాడు దాన్నన్నా అమలు చేయాలి. లేదు నిజంగా తటస్థంగా బీసీ జస్టిస్ కోసం, బీసీలకు జరుగుతున్న అన్యాయం కోసం మాట్లాడే గొంతునన్నా బలపరిచేటువంటి నాయకత్వం ఉండాలి. బీసీ ఉద్యమాలకు వచ్చేప్పటికి ఏమైపోయిందంటే, ఇప్పుడు నాకు ఉంది నాగరాజు, బీసీ నాగరాజుగా ముద్రేసుకొని ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీ వాయిస్గా నేను ఉపయోగపడతాను. ఆ తప్పు ఎవరు జరుగుతుంది? నాగరాజు తప్పు, బీసీ ఉద్యమాన్ని కాదు. అట్లా ఇప్పుడు ఆర్ కృష్ణ అనే వ్యక్తి ఆ విధమైన స్లోగన్ ఇచ్చుకుంటూ అది ఆగిపోయింది. ఎవరు వచ్చినా కూడా బీసీ నాయకత్వాన్ని బీసీలు నమ్మడం లేదు. ఆ స్లోగను ఆ పార్టీలు తీసుకున్నప్పుడు ఆ పార్టీలు నమ్ముతా ఉన్నారు. అంటే ఈ పార్టీల వల్ల మాకు న్యాయం జరగగలదు అనేటువంటి ఒక ఆశ ఉంది. ఒక పార్టీ ఎందుకు నమ్ముతారంటే పొలిటికల్ మైలేజ్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దేశాన్ని రూల్ చేస్తాను. అదే చంద్రబాబు నాయుడు బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తే ఆయన చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోతాడు. అలాంటి వ్యక్తి నాగరాజు చెప్తే నేను 45% కావాలంటే, ఇప్పుడు యూనిఫామ్గా నాగరాజు 44% అన్ని రంగాల్లో రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాడు. దానికి శాస్త్రీయబద్ధత ఉన్న, క్రెడిబిలిటీ ఉన్న ఇంప్లిమెంటేషన్ చేసే శక్తి నాకు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, రేవంత్ రెడ్డి గారు అనుకుంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు అన్ని వ్యవస్థల్ని ఒప్పించేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు చంద్రబాబు నాయుడు నాగరాజు వాయిస్ ఒకటి కాదు. నాగరాజు ఉద్యమం కోసము జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకొని మాట్లాడగలిచేమో కానీ ఆ మాట వల్ల ఉపయోగం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఒక గంటలో భారతదేశంలో మొత్తం రాజకీయాల్లో రిజర్వేషన్లు అనేటువంటి బీసీలకు తీసుకొచ్చేటువంటి శక్తి, సామర్థ్యాలు ఉన్నటువంటి నేతగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తే ఎందుకు నేను చేస్తున్నానంటే, 3 సార్లు ఇప్పుడు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అనేది అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీలో తీర్మానం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2014 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అని చెప్పి తీర్మానం చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అగైన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయితేనే మొదటి సమావేశంలోనే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి, అంటే అది కేవలం శాసనసభలో తీర్మానం చేసి ఆ కాపీని అక్కడే ఆపేస్తే తప్పు చంద్రబాబు నాయుడు గారిదే, నాగరాజు గారిదే, బీసీ ఉద్యమాలదే. సేమ్ థింగ్ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము చిత్తశుద్ధి ఉంది అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక ఆర్డినెన్స్ ఈరోజు చట్టసభల్లో కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు, ఏ రిజర్వేషన్లు అయినా కూడా పార్లమెంటు ఆమోదంతో 9th షెడ్యూల్లో చేర్చి అన్ని పార్టీల ఆమోదాన్ని, కేవలం అది రేవంత్ రెడ్డి నిర్ణయం కావచ్చు, రాహుల్ గాంధీ నిర్ణయం కావచ్చు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి 56% బలహీన వర్గాల భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా భావించి అన్ని పార్టీలతోనూ రాహుల్ గాంధీ నెగోషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతం కాదు. లేదా రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను 42% నేను ఇస్తున్నాను అనే దానికంటే భారతదేశంలో ఎక్కడే కానీ దీనికి అడ్డంకులు ఎదురు కాకుండా, న్యాయపరమైన చిక్కులు లేకోకుండా, పార్లమెంట్లో బిల్లుకు సంబంధించిన చిక్కులు లేకోకుండా, నిజంగా బీసీలను రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉంచాలని చిత్తశుద్ధి అనుకుంటే
ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ వాళ్ళ గురువు అయిన చంద్రబాబు నాయుడు గారు. పార్టీలు వేరైనా ఇద్దరి గురు శిష్యుల సంబంధం ఉంది ఇప్పటికీ. ఇప్పటికీ. ఎందుకంటే వారిద్దరూ ఒక కేసులో దేశమంతా మారుమవుతుంది ఓటుకు నోటు కేసు విషయంలో. అది ఎప్పుడైనా ఇద్దరు వాయిదాలకు వెళ్లాల్సింది, ఇద్దరైనా బెయిల్ మీద నడుస్తున్నది. ఆ కేసు అయిపోయింది అనుకుంటా. మొన్న ముత్తాయి అనే వ్యక్తి ఓపెన్ గా ఇచ్చే స్టేట్మెంట్ అది వద్దులే, కాంట్రవర్సీ మనకు వద్దు. కానీ వారిద్దరికి ఒకే పార్టీలో ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగతా విషయాల్లో వీరికి ఏకాభిప్రాయం వస్తుంది. ఒక బీసీలను రాజకీయంగా ఎదగాల, ఆర్థికంగా ఎదిగించాలా, సంస్థాగతమైనటువంటి మార్పు వాళ్ళలో తీసుకురావాలా, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వాళ్ళలో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఒక గంటలో వారికి వచ్చిన అమలు అవుతాయి. అందుకే నిజంగా మాటలకు పరిమితం కాకుండా 42% ఇస్తావా, 33% ఇస్తావా, 27% ఇస్తావా, యూనిఫామ్గా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు బీసీలని అధికారంలో కూర్చోబెట్టేటువంటి రిజర్వేషన్లు మీరు అమలు చేయండి. లేకపోతే మోసపూరితమైనటువంటి అజెండాతో, మోసపూరితమైనటువంటి ఆలోచనతో కుట్రలు మా మీద చేయొద్దండి. ఇప్పటికే నలిగిపోయాం, అలసిపోయాం. బీసీలు అంటే సమాజంలో చాలా చిన్న చూపు చూసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు. అధికారంలో ఉన్న మామూలుగా బీసీలు అంటారు కానీ, బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ అంటారు కానీ, ఇప్పుడు ఎట్లుందంటే ఎస్సీ ఎస్టీలని చులకనగా చూస్తారు అనేది ఒక భావం అయితే ఉంది. ఇప్పుడైతే ఆంధ్రాలో ఆ చులకన కూడా లేదు, అందరినీ సమానంగా చూస్తున్నారు. ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు అందరినీ సమానంగా చూస్తున్నారు. బ్రదర్, మీరు నువ్వు నేను కాదు ఈ సమస్య. ఒక సామాజిక అస్పృశ్యత అనేది ఇప్పటికీ కొనసాగుతానే ఉంది. దాంట్లో బలయ్యే వాళ్ళు ఇప్పటికీ బలవుతున్నారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు వేరు. నేను ఒక ఎస్సీ, నా దగ్గర ఒక 100 కోట్లు ఉంటే సమానమైనటువంటి స్థాయి కొన్ని చోట్ల వస్తుంది. కానీ మళ్ళీ అగైన్ చూసే విధానంలో తేడా వస్తాయి. ఈరోజు దేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జరిగినటువంటి సంఘటన ఎంత బాధాకరమైన విషయం. దీన్ని అదే ఒక దళితుడు ఆ స్థానంలో కాకుండా వేరే వాళ్ళంటే ఆ ఇన్సిడెంట్ జరిగేదా? చెప్పినటువంటి వ్యక్తి కూడా ఇప్పటికీ దాన్ని సమర్థించుకుంటున్నాడు అంటే నాకు నిద్ర పట్టడం లేదు, దేవుడు నన్ని ఆ పని చేయకపోతే నిన్ను క్షమించడు అనేటువంటి మాటలు నాకు వినిపించడం వల్ల నేను ఇలా చేశాను. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అంటే సనాతన ధర్మం ఏది, హిందూ ధర్మం ఏది, మానవత్వం ఏది, అస్పృశ్యత ఎక్కడ? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ అలాంటిది దుస్థితి ఉందంటే ఇంకా పూర్తి సమానమైనటువంటి హోదా, గౌరవం ఈ వర్గాలకు లభించలేదు అనేటువంటి విషయాన్ని మీరు అన్నా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ పార్టీలో ఉన్నారన్న? రాజకీయంగా మొన్న 2023లో స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలోకి దిగుతూ కమ్యూనిస్టులు నాకు మద్దతు ఇచ్చారు, జనసేన మద్దతు ఇచ్చినట్లు ప్రకటించింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినట్లు ప్రకటించింది. రిజల్ట్ తర్వాత ఏ ఒక్కరూ నాకు జరిగినటువంటి పెయిన్ కావచ్చు, లాస్ని కావచ్చు షేర్ చేసుకోవడానికి ముందుకు రాకపోవడం వల్ల నేను కొన్ని నా వ్యక్తిగత కుటుంబ సమస్యలతో సతమతమవుతూ రాజకీయాలకు తాత్కాలికంగా దూరంగా ఉన్నాను. నా ఉద్యమాన్ని నేను ఏదైతే అనుకున్నాను, భారత రాజ్యాంగ ఫలాలు ప్రజలకి దక్కాలనేటువంటిది ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి సంస్థల్ని యథావిధిగా కొనసాగితే ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అవుతుంది అనేటువంటి పాలసీని, చదువుకున్న యువతకి ఉపాధి, ఉద్యోగాలు కల్పించేటువంటి బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని, అట్ ది సేమ్ టైం వ్యవసాయ రంగం ఈరోజు చాలా మంది కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధం లేకుండా నష్టపోతున్నటువంటిది. ఆత్మహత్యలు విద్యార్థుల తర్వాత ఎక్కువ మంది ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి రంగం ఏదైందంటే వ్యవసాయ రంగం. ప్రతి ప్రాణి విలువైనది సమాజానికి. ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీలు లేదు. ఎందుకు పోతున్నారు అంటే, ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు చదువును కొనలేక, ఆ స్ట్రెస్ పడలేక, ఆ టార్గెట్ రీచ్ కాలేక రోజుకి సరాసరిన 30-40 మంది ఈ దేశంలో ఆత్మహత్యలు విద్యార్థులు చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి తిరుగురాక, చేసిన అప్పులు తీర్చలేక, అవమానాలు భరించలేక రోజుకి 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది ఆగాల అనేటువంటి ఒక ప్రయత్నం నా ద్వారా ఉన్న వ్యవస్థల్ని అప్పీల్ చేయడం, న్యాయ వ్యవస్థ కావచ్చు, పార్లమెంటరీ విధానానికి కావచ్చు, శాసనసభ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, మీడియా కావచ్చు, మీలాంటి మీడియా ద్వారా వీరిని ఆదుకోండి,
ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవండి. భారత రాజ్యాంగం కల్పించినటువంటి సమానత్వాన్ని, స్వేచ్ఛను, ఆర్థిక ఫలాల్ని ప్రజలకు అందరికీ పంచండి అని ఒక వినాదాన్ని తీసుకుపోయేటువంటి అజెండాలో నాకు శక్తి, ఆర్థికపరమైనటువంటి బలం ఉన్నా లేకపోయినా దాన్ని కొనసాగిస్తాను. రాజకీయంగా వెళ్ళాలంటే ప్రతి చోట డబ్బుతో ముడిపడినటువంటి అంశం చాలా బలంగా ఈరోజు ప్రతి పార్టీ కూడా డబ్బుని ప్రాధాన్యత ఇస్తూ ఉంది. పనిచేసేటువంటి వ్యక్తుల కంటే ఈరోజు ఎర్రచందనం దొంగలైనా, స్మగ్లర్స్ అయినా, దారి దోపిడీ చేసే వాళ్ళైనా డబ్బుండి ఆశ్రయిస్తే టికెట్లు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఎంపీని చేస్తున్నారు. అంటే మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తూ ఉన్నారు రాజకీయాల్లో. జనసేన, బీజేపీ ఒకటే పోలేదు అనుకుంటా నాకు తెలిసి. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ అన్నీ పోయారు. అంటే ఇన్ని పార్టీలు మారిన తర్వాత కూడా అంటే మీకు ఇంకా బ్యాకప్ డబ్బులు లేవు. ఇంకా మరి 10 కోట్లన్నా సంపాదించుకుంటారు కదా, 100, 10 ఎంతో కొంత 50 15 కోట్లు అప్పు చేశాను, ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాను. 15 కోట్లు నావి. నేను 2007 ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆ రోజు నేను ఎలక్షన్ ఖర్చు పెట్టి నేను పోగొట్టుకున్న ఆస్తి విలువ ఈరోజు 22 కోట్లు. ఎవరు ఇచ్చారన్న అంత అప్పు? అప్పు కాదు, నేను కష్టపడి సంపాదించుకున్న భూమిని అమ్ముకున్నా ఆ ఎలక్షన్ల కోసం. ఎందుకన్నా అంత పిచ్చి? మరి నేను చెప్పేది నేను డబ్బు సంపాదించాలని రాలా, నేను కష్టపడి సంపాదించుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా. ఈ ప్రశ్నించడం కోసం మీరు రాజకీయాలు చేస్తాను. ఆ రోజు నీ పోగొట్టుకున్నటువంటి దాని విలువ ఈరోజు మీకు చెప్తున్నా. అప్పట్లో విలువ కాకుండా ఇప్పట్లో విలువ. ఆ రోజు నేను ఏదైతే అమ్ముకున్నానో దాని విలువ ఈ రోజుకి మీకు చెప్తా ఉన్నా. 22 కోట్ల విలువైనటువంటి భూమి ఆ రోజు నేను అమ్ముకున్న దాన్ని మీకు చెప్తున్నా. పోగొట్టుకున్నది నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఈరోజు ₹1,00,000 నాకు జీతం. ఆ రోజు రిజైన్ చేశాను. నేను బాధపడలే, మార్పు అనేది జరుగుతుందని ఒక ఆశతో పనిచేస్తాను. కానీ రాజకీయ పార్టీలు వారి ఆలోచన విధానం మారితే సమాజానికి మేలు జరుగుతుందని ఆకాంక్ష నాకు. రైట్. వాళ్ళు మారుతారా లేదా? నేనైతే మారను. ఎందుకంటే నేను డబ్బు సంపాదించలేను, దొంగతనాలు చేయలేను, వ్యాపారాలు చేయలేను, స్మగ్లింగ్ చేయలేను. నిజాయితీగా పనిచేస్తా, నిజాయితీగానే ప్రశ్నిస్తా. మనుషుల్ని సంపాదించుకున్నారు మనుషులు. ఇప్పటికి 20,000 ఓట్లు నాకు వచ్చాయంటే 20,000 మంది రాయలసీమలో ఫ్యాక్షన్ నేతలు ఉన్నటువంటి రాయలసీమలో నాగరాజు ఇప్పుడు నామినేషన్ చేసిన నెక్స్ట్ అగైన్ మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తే వాటి రెట్టింపు ఓట్లు వస్తాయి. కానీ అంటే నాతో కలిసి చదువుకున్న వాళ్ళు, నాతో జర్నీ చేసిన వాళ్ళు, నా విధానాలు నచ్చిన వాళ్ళు, ఒకసారి నాతో మాట్లాడిన ఏ వ్యక్తి నాతో డిస్కనెక్ట్ కాడు. నా ప్రశ్నించే గుణాన్ని ఓర్చుకోలేని వ్యక్తి నాతో దూరం అవుతాడు తప్ప వాళ్ళ తప్పుల్ని ఏలెత్తి చూపడమే నాకు మైనస్. కానీ అదర్వైజ్ నాకు వేరే ఏ చెడు ఆలోచన సమాజం పట్ల కానీ వ్యక్తుల పట్ల కానీ లేదు. ఇప్పుడు ఇన్ని పార్టీల్ని నేను వెళ్ళాను, ఏ పార్టీకి నేను స్వతంత్రంగా వెళ్ళింది లేదు. నన్ని ఆహ్వానించి అవకాశం ఇస్తామని చెప్పి అవమానించిన తర్వాత నేను బయటకు వచ్చాను తప్ప ఏ ఒక్క పార్టీని నేను బ్లేమ్ చేయలేదు. నేను తెలుగుదేశం పార్టీలో చేరింది వాస్తవం. రాప్తాడు ఎమ్మెల్యే టికెట్ 2009లో ఇస్తామన్నారు, 2011లో ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఇవ్వకపోగా చాలా అవమానాలకు గురి చేశారు కాబట్టి నేను గౌరవంగా బయటకు వచ్చాను. ఆ పార్టీని బ్లేమ్ చేయలేదు. బీసీలని మోసం చేసే పార్టీ అని నేను అనలేదు. ఇప్పటికి అది బీసీలు మోసం చేసిందనిలే. బీసీలు మిమ్మల్ని 4 సార్లు అధికారం లేక చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీకు ఓటు వేయడం వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మెజారిటీ ఏ పార్టీ నువ్వు ఎవరు వేసినా కారు. బీసీలు ఎటువైపు చూపితేనే అటువైపు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇది ఛాలెంజ్. 56% ఉన్నటువంటి బీసీలు ఎటు మొగ్గు చూపితే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో వస్తుంది. వారిని ఏం చేస్తున్నా ఈ పార్టీలను ఇప్పటికి అడుగుతున్నా. అదే బీసీ బిడ్డగా నేను మనిషిగా అయితే సమాజం గురించి, దేశం గురించి నేను ఎప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటేస్తా మనిషిగా. బీసీ జాబితాలో నన్ను పెట్టారు కాబట్టి, నా కులాన్ని చేర్చారు కాబట్టి, ఆ ముద్ర నాకు వేశారు కాబట్టి నా బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ఏం చెప్తున్నా. నేను వ్యక్తులు బ్లేమ్ చేయలేదు. నన్ను ఉపయోగించుకొని 100 ఎక్కిన తర్వాత నన్ను బాగు చేయాల్సిన బాధ్యత నీదా నాదా? మరి నిన్ను అడగడంలో నేను ఎవరిని అడుగుతున్నా? ఇప్పుడు ఎవరైనా అధికారంలోకి రావాలంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. ₹1 ఆ కార్పొరేషన్లు కేటాయించకపోతే ఎలా బీసీలు అభివృద్ధి చెందుతారు? అందుకే మట్టి గరిచిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి కులానికి కార్పొరేషన్ అంటున్నాడు. నువ్వు ఊరికి కార్పొరేషన్లు ఇచ్చి, పదవులు ఇచ్చి వాళ్ళని అప్పుల పాలు చేయడానికి ఆ కార్పొరేషన్లు, లేదా ఆ కార్పొరేషన్కి ఆ సామాజిక వర్గాలకి
ఆర్థికంగా అభివృద్ధి చేసేటువంటి ఉపాధిని కల్పించడానికి ఒక 10,000 కోట్లో 20,000 కోట్లో ఆ నిష్పత్తి ప్రకారం నువ్వు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు కేటాయిస్తే ఉమ్, వారు కూడా ఆ సమాజంలో ఆ కులంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం పథకాలు తీసుకొచ్చి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఉమ్, నీకు ఒక పదవి ఇచ్చి 10,000 రూపాయలు హానర్ ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చి నువ్వు 10 లక్షల అప్పులు చేసి నా చుట్టూ తిరగమంటే అలా అయినోళ్ళు ఈరోజు గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు గాను డైరెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు అప్పులు పాలై అదే అప్పిచ్చిన వాళ్ళ దగ్గర చేయి చేయి. ఊడిగం చేస్తా ఉన్నారు. ఉమ్, ఇప్పుడు కూడా అదే, అంటే బీసీలను కులాల వారీగా విడగొట్టి పడగొడుతున్నారు తప్ప అదే బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలని బ్యాంకు గ్యారంటీ లేకోకుండా కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఆ వృత్తిని గౌరవించే విధంగా ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా ఉమ్, చర్యలు చేపట్టు. అది ప్రభుత్వానికి ఒక బాధ్యత. ఓకే. ఆ విధమైనటువంటి మార్పు రావాలి. ఈరోజు నిన్నటి కంటే ఈరోజు బాగుండే విధంగా తయారు చేయడమే సంక్షేమం. అవును. నిన్నటి కంటే ఈరోజు దిగజారిపోయే విధంగా చేస్తారు సంక్షేమమా సంక్షోభమా? ఉమ్, ఈరోజు బీసీల పరిస్థితి అలాగే ఉంది. రాష్ట్రంలో మెజార్టీగా రాజకీయాల్లోకి వచ్చిన నాబోటోళ్ళు ఉన్న భూములను అమ్ముకున్నారు, ఉన్న ఆస్తులను అమ్ముకున్నారు. ఉమ్, మిగతా సామాజిక వర్గాలు ఎదిగినటువంటి రేషియోలో బీసీ బిడ్డలు రాజకీయంగా ఎదగలేదు, ఆర్థికంగా ఎదగలేదు, సామాజికంగా ఎదగలేదు. ఉమ్, ఇంకా బీసీలని అవమానించి అనుమానించే స్థితికి రాజకీయ పార్టీలు తీసుకొచ్చాయి. ఇప్పుడు నాగరాజుని బాగా ఉన్నోన్ని, అందరితో సమానంగా కూర్చొని ఉన్నోన్ని వారికి దగ్గర చేసుకొని మళ్ళా ఆ సమాజానికి దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. కానీ బీసీ నాయకత్వాన్ని, స్వతంత్రంగా ఎదిగిన నాయకత్వాన్ని బలోపేతం చేసేటువంటి పార్టీలు కానీ, వ్యవస్థలు కానీ, వ్యక్తులు కానీ లేరు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా స్పష్టమైన బీసీల గురించి చెప్పారు మాకు ఈరోజు. సంతోషం అన్న. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చాను మీ అందరికి, థ్యాంక్ యూ అన్న. మా మిత్రునికి.